అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడబోతున్నా అండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది చాలా ఇంట్రెస్ట్కరమైన టాపిక్. అదేనండి, శుక్రవారం పూజ ఎలా చేస్తే మన ఇంట్లో లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది. సో ఇదే మన టాపిక్ అండి ఈరోజు. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఆలస్యం ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసము ఎదురు చూడని వాళ్ళు ఎవరూ ఉండరు. ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం. కానీ శ్రీ లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు, ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలి అనేది మనం సూక్ష్మంగా తెలుసుకుందాము. శుక్రవారం అమ్మవారిని ఈ విధంగా పూజిస్తే ఆ తల్లి మీ ఇంటి నుండి వెళ్ళమన్నా మీ ఇంటిని వదిలి వెళ్ళదు. స్త్రీలకు శుక్రవారమును మించిన వారము లేదు. సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందరవందరగా పడేయకూడదు. గడప లక్ష్మీ స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడపకి అటు ఇటు చెరో కాలు వేసి నించోవడం వంటి పనులు చేయరాదు. పసుపు కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు కుంకుమతో అలంకరించాలి. ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసినా మంచిదే. అలాగే అభ్యంగన స్నానం చేసి ఇంటి ముందు కుబేర ముగ్గు వేస్తే చాలా మంచిది. శుభ్రత ఉన్న ఇల్లు లక్ష్మీదేవికి ఆలవాలం కనుక ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగిపోయిన చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి. ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి కూడా చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కొట్టుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరుసంధ్యలలో భుజించేవారు, నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఇరుసంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసినా మంచిదే. సత్యవాదులు, ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్నవారి పట్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది. వెండి, బంగారం వంటి లోహాల్లో, రత్నాలు, ముత్యాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు, జూదురులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి అస్సలు ఉండలేదు. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు. ఇంకో విషయం ఏంటంటే, ఎర్ర చీర ధరించినాక ఎర్రటి మట్టి గాజులు కూడా వేసుకోవాలి. అమ్మవారికి గాజుల సవ్వడి, మువ్వల సవ్వడి, మెట్టెల సవ్వడి, గవ్వల సవ్వడి చాలా ఇష్టమైనవి. అమ్మవారికి సువాసన గల మల్లెల దండ కానీ, ఎర్రటి మందార మాల కానీ చాలా ఇష్టం. అలాగే నైవేద్యంగా పరమాన్నం కానీ, రవ్వ కేసరి కానీ చాలా ఇష్టమైనవి. ఇలా నేను చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం పూజ చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది.
ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యే నమః. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి.